రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ 30 టెక్న్యూస్ ఎపిసోడ్ 219తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్నిక్స్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, నిన్న అఫీషియల్గా ఇండియాలోకి రియల్మీ కంపెనీ తన ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది, X2 Pro. ఈ ప్రైస్ మీకు ఏమనిపించింది? ఓవర్ ప్రైస్డా లేదా నార్మల్ ప్రైస్ ఉందా అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ ఆల్ మీలో 85% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా ఓవర్ ప్రైస్డ్ అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక నార్మల్ ప్రైస్ అని చెప్పి ఓన్లీ 14% ఆఫ్ ద యూజర్స్ మాత్రమే ఓట్ చేయడం జరిగింది. నన్ను అడిగితే 30,000 రూపీస్కి మరొక 5,000 రూపీస్ వేసుకున్నారంటే అక్కడ OnePlus 7T ఏదైతుందో బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు అన్నట్లయితే కనుక మనకు అక్కడ K20 Pro కూడా మరింత తక్కువ ధరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రైస్ మాత్రం లిటిల్ బిట్ హైక్. మరొక 4,000 రూపాయలు తగ్గించున్నట్లయితే కనుక ఇది ఆసమ్ ఫోన్ అని నేను అంటాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఏ మొబైల్ ఫోన్ని మీరు పర్చేజ్ చేస్తారు? రియల్మీ 5Sనా లేదా రెడ్మీ నోట్ 8నా? ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్, న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఈరోజు మార్నింగ్ రెడ్మీ అతి త్వరలో మన ముందుకి, అంటే రేపు డిసెంబర్లోనే తీసుకొని రాబోతున్నటువంటి K30 మొబైల్ ఫోన్కి సంబంధించి, అలాగే నెక్స్ట్ ఇయర్ అంటే 2020 Q1లో మన ముందుకు రాబోయేటువంటి K30 Pro ఇప్పటిదాకా ఉన్నటువంటి లీక్డ్ స్పెసిఫికేషన్స్తో పాటుగా దీంట్లో ఫీచర్స్ ఏ విధంగా రాబోతుంది, అలాగే వీటి ప్రైస్ ట్యాగ్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఒక వీడియోని మన ఛానల్లో ఆల్రెడీ లైవ్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయకపోయినా, దానికి సంబంధించి నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లోని లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి అండి. Xiaomi అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో మరొక బ్యాండ్, అది కూడా స్మార్ట్ బ్యాండ్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ MI బ్యాండ్ 4కి సిమిలర్గానే ఉండడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో వచ్చేటప్పటికే మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్స్ని రిమూవ్ చేశారు, అంతే. ఇక దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికే కొంచెం అగ్రెసివ్గా తెచ్చారని చెప్పుకోవచ్చు. 1,299 రూపాయలకి అఫీషియల్గా దీన్ని మన ఇండియాలో ఈ రోజు నుంచి అఫీషియల్గా సేల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఇది mi.com వెబ్సైట్లో ఉంది. ఆ తర్వాత ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో కూడా దర్శనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మనకి AMOLED LED స్క్రీన్తో పాటు 20 days బ్యాటరీ బ్యాకప్ స్టాండ్ బైని కూడా మనకు ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. ఆల్మోస్ట్ మీకు బ్యాండ్ 4లో ఉన్నటువంటి ఫీచర్స్ అలాగే బ్యాండ్ 3లో ఉన్నటువంటి ఫీచర్సే ఉంటాయి. కాకపోతే ఎడిషనల్గా మనకి ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ ఒక్కటే రిమూవ్ చేసి బడ్జెట్ దాని కింద మనకి తీసుకురావడం జరిగింది. నన్ను అడిగితే మీకు దీనికన్నా కానీ మరికొంత అమౌంట్ పే చేశారు అన్నట్లయితే కనుక మీకు అక్కడ MI బ్యాండ్ 3 కేవలం మీకు 1,699 రూపీస్కి రావడం జరుగుతుంటుంది. సో అది పెద్ద మ్యాటర్ కాదు. నన్ను అడిగితే 400-500 రూపీస్. సో దానికి అప్గ్రేడ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే దాంట్లో మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 7 దీన్ని అయితే అఫీషియల్గా నిన్న చైనాలో అనౌన్స్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఈ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 7ని మన ఇండియాలో ఒప్పో రెనో 3 సిరీస్తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెనో 3 సిరీస్ అనేటువంటి మొబైల్ ఫోన్స్ కూడా రేపు December 3rd అంటే ఫస్ట్ వీక్లోనే వీళ్ళు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్లోనే వీళ్ళు అఫీషియల్గా రెనో 3 సిరీస్తో పాటు కలర్స్ OS 7ని కూడా మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే నిన్న లాంచ్ అయినటువంటి మనకి రియల్మీకి సంబంధించినటువంటి X2 Pro మొబైల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 7ని వీళ్ళు అఫీషియల్గా చైనాలో వచ్చేటప్పటికి 18th డిసెంబర్న చైనీస్ వర్షన్ లాంచ్ చేస్తారంట. ఇక మన ఇండియాలోకి వచ్చేటప్పటికే మేబీ మనకి 21st లేదా 22nd నాడు అఫీషియల్గా OTA అప్డేట్ ద్వారా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఇంకా లిటరల్లీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రియల్మీ X2 Proలో మనం కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 7ని యూజ్ చేయాలన్నట్లయితే కనుక మరొక 1 month వెయిట్ చేయకైతే తప్పదు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి శాంసంగ్ కంపెనీ దగ్గర నుంచి. శాంసంగ్ సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ One UI అది కూడా బీటా 2.0కి సంబంధించినటువంటి టెస్టింగ్ రిపోర్ట్స్లో మరొక ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళ నుంచి వచ్చేటువంటి ఫ్యూచర్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్యూచర్ మొబైల్ అదేనండి శాంసంగ్ S11కి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ అయితే మన ముందుకు వచ్చేసినాయి. సో ఈసారి ఈ శాంసంగ్ S11లో వీళ్ళు 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయగలిగేటువంటి డిస్ప్లేని, అది కూడా AMOLED డిస్ప్లేని మన ముందు తీసుకొని రాబోతున్నారు. AMOLED డిస్ప్లే అంటే సూపర్ AMOLED డిస్ప్లే కాదు, ఇది నెక్స్ట్ లెవెల్ టు సూపర్ AMOLED డిస్ప్లే అని చెప్పి కంపెనీ ఆల్రెడీ క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. అండ్ అఫ్ కోర్స్ సూపర్ AMOLED డిస్ప్లేస్ కూడా మొట్టమొదటిసారిగా శాంసంగే వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఇంట్రడ్యూస్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మీరు చూసారన్నట్లయితే అదనంగా అంటే ఈ మొబైల్ ఫోన్లోనే మనకి నైట్ హైపర్ ల్యాప్స్ మోడ్ని కూడా తీసుకొని రాబోతున్నారు. అలాగే మరింత స్లిమ్మర్ డిస్ప్లేతో పాటు చాలా తక్కువ బ్రెజల్స్ ఉండేటువంటి డిస్ప్లేస్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈరోజు రిలీజ్
అయినటువంటి మరొక వెబ్సైట్లో ఉన్న న్యూస్ తీసుకొని చూసారన్నట్లయితే దీంట్లో వాటర్ ఫాల్ డిస్ప్లే వచ్చేటువంటి అవకాశం ఉంది అని కూడా మనకి ఒక రూమర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఏదైనా కానీ ఇవన్నీ కూడా రూమర్సే, ఏదైనా కంపెనీ మనకి అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేంత వరకు వీటిని కూడా నమ్మలేం. కాకపోతే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే ఉంటుందని అంటే పిక్చర్ అవుట్పుట్ ఆసమ్ ఉంటుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 3720 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఆఫ్ కోర్స్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయగలదు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్ అఫీషియల్గా ఈరోజు యాపిల్ యూజర్స్ అంటే రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఐఫోన్ 11, 11 Pro, 11 Pro Max ఈ యూజర్స్ కోసం ఒక స్మార్ట్ కేస్ని అయితే తీసుకొని వచ్చేసారు. సో ఈ స్మార్ట్ కేస్ వల్ల అడ్వాంటేజ్ అంటే ఇది చూడటానికి మనకు ఒక మొబైల్ ఫోన్ ఫిజికల్ కేస్లా ఉండటంతో పాటుగా అడిషనల్గా పవర్ బ్యాంక్ లాగా ఇది సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. ఈవెన్ దీంట్లో మనకు ఒక కెమెరా క్విక్ షార్ట్ కట్ బటన్ ఉంటుంది. ఈవెన్ మనం ఫోన్ని అన్లాక్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఆ బటన్ని క్లిక్ చేసి మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి కెమెరాకి డైరెక్ట్ యాక్సెస్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు రెగ్యులర్గా ఉండేటువంటి మొబైల్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్తో కంపేర్ చేశారంటే అదనంగా 50% మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే అందులో ఉండేటువంటి పవర్ కేస్ ఛార్జింగ్ సహాయంతో మీరు మళ్ళీ అడిషనల్గా అంటే జీరో డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ 50% దాకా బ్యాటరీని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అరౌండ్ వీళ్ళు 9200 ప్రైస్ ట్యాగ్లో, అది US డాలర్స్లో వీళ్ళు అక్కడ ప్లేస్ చేయడం అనేది. దీని అయితే అఫీషియల్గా ఇండియాలోకి అయితే తీసుకొని రాలేదు. ఈ క్రిస్మస్ సేల్లో దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం అంటే వీటిని సేల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో కంపెనీ ఉందని చెప్పుకోవచ్చు. కానీ 9200 రూపీస్ ఫర్ ఏ పవర్ బ్యాంక్, అది కూడా ఒక చిన్న షార్ట్ కట్కి, అది కూడా కెమెరా కోసం అంటే వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 5 Pro మొబైల్ ఫోన్కి ఈరోజు అఫీషియల్గా MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రెడ్మీ నోట్ 5 Pro యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ కూడా మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ అఫీషియల్గా నిన్న జరిగినటువంటి కాన్ఫరెన్స్లో మన ముందుకి ఒక సరికొత్త ఫ్యాక్టరీని నిర్మిస్తున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేటప్పటికే టోటల్లీ 5th జనరేషన్ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రీమియం అలాగే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం డెడికేటెడ్గా డిజైన్ చేసినటువంటి ఫ్యాక్టరీ అని చెప్పి కంపెనీ వెళ్ళడం జరిగింది. టోటల్గా మీరు చూసారంటే 187,000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో కేవలం ఒక సెకండ్కి ఒక మొబైల్ ఫోన్ని తయారు చేయగలదంట. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి మాన్యువల్ రిసోర్సెస్ అండ్ వీళ్ళు తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో పోలిస్తే ఆల్మోస్ట్ 60% మరింత ఫాస్ట్గా మీకు ప్రొడక్ట్స్ అనేవి డెలివర్ అవడంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి బేస్ చేసుకొని చూసారంటే ప్రైస్ అయితే లిటిల్ బిట్ మేబీ ఒక 3 to 4% డిక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ మనకి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఈ ఫ్లాష్ సేల్స్ని మనం చూస్తున్నామో ఇవన్నీ చూడాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి సరిపడా స్టాక్ని అయితే ప్రొవైడ్ చేయగలని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇదైతే మన ఇండియాలో కాదు, చైనాలో ఉన్నటువంటి షాంఘైలో వీళ్ళు ఈ ఫ్యాక్టరీని అయితే డిజైన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ పిక్సెల్ సంస్థ దగ్గర నుంచి అండి. ప్రీవియస్లీ మీరు చూసారు అన్నట్లయితే కనుక నోకియా మొబైల్ ఫోన్ ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడింది. అది కూడా ఒక బుల్లెట్ని అది అబ్జర్వ్ చేస్తూ, అంటే బుల్లెట్ యొక్క ప్రెషర్ని అది అబ్జర్వ్ చేస్తూ అనేటువంటి విషయం అయితే మనందరికీ తెలిసిందే. సేమ్ ఇదే పని ఈరోజు అంటే మొన్న మండే రోజు గూగుల్ కంపెనీకి సంబంధించినటువంటి గూగుల్ పిక్సెల్ 3 XL మొబైల్ ఫోన్ కూడా చేసింది. సో ఇది వచ్చేటప్పటికే ఈ ఈవెంట్ అంటే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా మీకు హాంకాంగ్లో జరిగింది. హాంకాంగ్లో ఉండేటువంటి ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీస్ కోసం ఒక గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఆ పక్కన ఉండేటువంటి రైఫిల్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి పొరపాటున వచ్చినటువంటి ఒక రబ్బర్ బుల్లెట్ ఏదైతే ఉందో ఆ బుల్లెట్ ఈ మొబైల్ ఫోన్కి కింద బ్యాక్గ్రౌండ్లో అంటే కింద బ్యాక్ సైడ్ తగలటంతో ఇతని ప్రాణాలు కాపాడారని చెప్పి, ఇతని ప్రాణాలు పోకుండా కాపాడారని చెప్పి ఇతను స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిక్చర్స్లో ఈ మొబైల్ ఫోన్ అనేది ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ అయితే టోటల్గా డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ దో మనకి డిస్ప్లే లోపల కూడా ఇది డ్యామేజ్ అయింది. అంటే ఇంత స్ట్రాంగ్ బిల్డప్ తోటి అంటే బాడీ తోటి ఈ మొబైల్ ఫోన్స్ని డిజైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో సాధారణంగా మనం ఎన్నో బెన్ టెస్ట్లు ఇట్లాంటివన్నిటిని చూస్తుంటాం, కానీ ఇది రియల్ టైంలో బెన్ టెస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆల్ ద థ్యాంక్ గాడ్ టు ద గూగుల్ అని చెప్పి ఇతని అకౌంట్ అంటే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో ఇదైతే ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఒక మొబైల్ ఫోన్ ఒక మనిషి ప్రాణాన్ని కాపాడింది అని అంటే అఫ్కోర్స్ ప్రీవియస్లీ మనం యాపిల్లో కూడా చాలా న్యూస్ ఇట్లాంటివి ఉన్నా యాపిల్ వాచ్ ఏదైతే ఉందో మనిషి ప్రాణాలు కాపాడిందని చెప్పి, కానీ మొబైల్ ఫోన్స్లో దిస్ ఈస్ ద సెకండ్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రీవియస్లీ నోకియా ఉంది.
అండ్ ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ వచ్చి మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ ఈరోజు మరొక ఫోల్డబుల్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి పేటెంట్స్కి క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. సో రెగ్యులర్గా ప్రీవియస్లీ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆల్రెడీ 2 షామీ ఫోన్స్కి సంబంధించినటువంటి పేటెంట్స్ని అయితే మనం చూసాం. ఒక మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో టోటల్ 2 సైడ్స్ ఫోల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న రీసెంట్గా మోటోరోలా కంపెనీ మనకి మోటో రైజర్ ఏ విధంగా అయితే తీసుకొచ్చిందో సేమ్ అదే విధంగా ఫోల్డ్ అయ్యేటువంటి డిస్ప్లే కూడా రాబోతుందన్న విషయం అయితే మనం చూడొచ్చు. ఇక ఇది వచ్చేటప్పటికే టోటల్గా మనకి 2 టైప్స్ అంటే 2 పక్కల మనకి ఫోల్డ్ అవటంతో పాటు ఒక సైడ్ మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్తో ఇది రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక షామీ మేబీ 2020-2021లో ఎక్కువగా ప్రీమియం, అది కూడా ఫ్లాగ్షిప్, అందులో కూడా మనకి ఫోల్డబుల్ డిస్ప్లేస్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే మీకేమనిపిస్తుంది, ఇన్ ఫ్యూచర్లో మనం ఈ ఫోల్డబుల్ డిస్ప్లేస్ అయినా మనకి ట్రెండింగ్ మార్కెట్ అంతా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.